హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్. ఈరోజు మనము బచ్చలాకు పప్పు అనేది చేసుకుందాం. దీనికి కావాల్సింది బచ్చలాకు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, చింతపండు, కందిపప్పు. ముందుగా కందిపప్పు నానబెట్టుకొని అందులో పసుపు, టమాటాలను వేసి కుక్కర్లో 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలి. ఇది ఉడికిన తర్వాత అందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, బచ్చలాకును కట్ చేసి వేసుకోండి. నేను అలానే వేసేస్తున్నాను. తర్వాత నానబెట్టుకున్న చింతపండుని పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఈ బచ్చలాకును మనం వారానికి ఒకసారి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. దీనిలో ఉండే విటమిన్స్ మన హార్ట్కి కానీ ఐస్కి కానీ ఎంతో మంచి చేస్తుంది. అంతేకాకుండా బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండేటట్లు చేస్తుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత సాల్ట్ వేసి బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇది బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకొని అందులో ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసి ఇంగువ కూడా వేసి ఉడుకుతున్న ఈ పప్పులో ఈ పోపును వేసుకోవాలి. అంతేనండి, ఎంతో ఆరోగ్యకరమైన బచ్చల కూర పప్పు అయితే రెడీ అండి. వారానికి ఒకసారి తప్పకుండా తీసుకోండి. ప్లీజ్ డూ లైక్.